తాగుడుకు బానిసైన ప్రతి ఇంట్లో జరిగేది ఇదే. తాగుడు మానేస్తే తప్ప పరిస్థితి మారదు. కానీ తాగుడు మాన్పించడం అంత ఈజీ కాదు. మీరెన్నో మందులు వాడి నిరాశపడి ఉండవచ్చు, కానీ ఇప్పుడు కాదు. వాడండి డి అడిక్షన్ డ్రగ్. ఆహార పదార్థాల్లో కలిపి తినిపించండి. 15 రోజుల్లోనే మద్యానికి స్వస్తి పలికించండి. ఎంత పెద్ద వ్యసనపరులైనా ఒక కోర్సు పూర్తయ్యేసరికి మద్యం వాసన చూసినా అసహించుకోవడం గ్యారంటీ. వాడండి డి అడిక్షన్ డ్రగ్. మద్యపానం లేని ఇల్లు సుఖశాంతుల హరివిల్లు. ఏమైంది? అయిపోయిందా? ఏమైంది? చేసిన కదా, అయిపోయింది. చేసినవా? ఏం చేసినావు? అరే ఇలా పనికాడ నాకు బాగా అవస్థ అయింది. నాకు నిద్ర వస్తుంది, నేను పండుకుంటా. సపరేట్గా పండుకో. పనికాడే బాగా వస్తాయిందట, కానీ పెళ్ళం దగ్గరికి రాగానే బాగా టైర్డ్ అయినా అని చెప్తాను. అసలు ఏందే నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? కొద్దిగా నా భర్తను విలువ లేకుండా ఎట్లా పడితే అట్నే మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను ఏం చేసినావా? నువ్వు ఎంతసేపు చేసినావు? నాకుంటూ కోరికలు ఉంటాయి కదా, అవి కూడా అర్థం చేసుకుంటే ఏమైతుంది? కోరికలు ఉంటున్నా కదా, నేను ఎందుకు కోరుతానో చెప్పి. ఇట్లా ఎన్ని నిమిషాలు ఉంటానో? 2 నిమిషాలా? నాకు 2 నిమిషాలు సరిపోదు, కనీసం 30 నిమిషాలైనా నాతో ఉండాలి. ఓయ్ చెప్తే అర్థమైతలేదా? అరే పండుకోవే, నాకు శాతం అయితే లేదు. పొద్దున్న దాకా పని చేసి అలసిపోయినా నేను. ప్లీజ్ పండుకో. అలసిపోయినవా? ఛీ, నువ్వు నా మొగుడు అని చెప్పుకోవడానికి నాకే సిగ్గు అనిపిస్తుంది. మొగుడు అనేటోడు పెళ్ళాన్ని మంచిగా సుఖ పెట్టడం చూసిన, నీ లెక్క 2 నిమిషాలు చేసి పండటం కాదు. లేవచ్చు కదా. వాటర్ లీక్ అయ్యి బట్టి వారం రోజులు అవుతుంది. చెప్పినా గానీ పట్టించుకుంటలేడు. ఆ బాత్రూమ్ లో కూడా షవర్ కూడా ఖరాబ్ అయింది. ఓ మనిషి ఉన్నావా? ఏంటిదే? నీకు ఎన్ని రోజులు అని చెప్పబట్టి నల్ల లీక్ అయిందని చెప్పినా కదా. ఆ ప్లంబర్ చెప్తాను, చెప్పినావా? రమ్మంటది ఇప్పుడు. చెప్పినప్పుడే రమ్మంటాను. అరే ఆయనకి ఫోన్ చేస్తాను కానీ అత్తలేడు వాడు. నేనేం చేయను, పోయి తీసుకొత్త. పోతుండగా నీళ్ళన్నట్టు వేస్ట్ అవుతానే. షవర్ కూడా వేయండి. చుట్టా ఇది అయిపోయిన వాళ్ళ చుట్టా. అన్నా ఉంటావానే? సామాన్ తీసుకొని వస్తా. నల్ల కూడా చక్కగా పనిచేయదు, అది కొనుకొస్తా. ఇలా వాచర్లు పోయినాయి. లేదన్నా, నాకు పని ఉన్నది, పనికోతా. నీకు పైసలు ఇచ్చిపోతా, చేసి పెట్టరాదు? సరే అన్న, తీసుకురా. కానీ మధ్యాహ్నం వచ్చి చేసిపోతా. సరే మెల్లగా రా, కానీ పైసలు ఇస్తావు. సరే అన్న. అన్నా అన్నా అత్తున్నా లేకపోతే లేచే వరకు లేట్ అయింది. ఇక అత్తున్నా అన్న. సరే మౌనిక, బాక్సే పోతున్నా. ఏమైంది? మొఖం గట్లని పెట్టుకున్నావు? పొద్దున్న చూసే వరకు నా ముఖం వెలిగిపోతుంది. సరే గాని ఆ ప్లంబర్ అత్తడి కావచ్చు కొద్ది అయినాక. ఆ పని ఏమైనా అవసరం ఉంటే ఏమైనా సామాన్ కావాలంటే తెచ్చుకున్నాను, కానీ చూడు కదా. మా చెప్పినవుతి పో, లేకపోతే నువ్వు ఇంటికాడ ఉండి అన్ని ఏపిస్తావు, నేను చూస్తా.
అగో వచ్చిర్రా వచ్చినాయి. సరే మొత్తం నీళ్ళని అప్పటి నుంచి లీక్ అవుతానే కానీ ఇది అదే అదే కొత్తది తెచ్చిన నల్ల. మేడం ఆ? అయిపోయింది. అయిపోయిందా మేడం. ఇది కూడా చూద్దురా చేస్తాం. సారీ సారీ సారీ. మేడం ఇందులో ఏదో వాచరు కరెక్ట్ లేనట్టుంది. నేను పోయి తీసుకొని వస్తా. నేను ఇది ఒక్కటే సామాన్ తెచ్చిన, ఇది చూసుకోలే అప్పుడు. సరే సారీ అండి. మౌనిక ఏమైందండి ఇంటికి వచ్చారు? ఇలా పని బట్టలు పెట్టినావు కానీ బాక్స్ పెట్టలే కదనే. అవునా ఏదో పండ్ల వాడి మర్చిపోయినట్టున్నా. ఎట్లా ఇంటికి వచ్చిరు కదా అన్నం పెడతా తిందువు. ప్లంబర్ వచ్చిండా? వచ్చిండండి. అలా ఏదో ఖరాబ్ అయిందట, అది తీసుకురావడానికి వేయండు. ప్లంబర్ వస్తే ఆయన ఇవ్వని. సరే పోతేగా అప్పుడే పోతావా? ఇంకేం చేయనే గంట అవుతుంది వచ్చి. ఏం కాదు కానీ లోపలికి పోదాంపా. ఇప్పుడేందుకే లోపలికి? నీకేం తెలియనట్టే. అరే పిసనా ఎప్పుడు పడితే అప్పుడేనా? టైం ఉండదు పాడుండదా నీకు? ఇంటికి వచ్చినాక ఏం చెప్తాను? నేను పని చేసి వచ్చినా అలసిపోతున్నా అని చెప్తాను కదా. అప్పటికి చెప్పనత్త తీయ ఉర్రియకు, మళ్ళా లేట్ అయితే మేసి కూపన్ కత్తాడు. అర్థం చేసుకో. చీ నువ్వు ఎప్పుడు ఇంతే, నా బాధ నీకు అర్థం కాదు. ఈయన నన్ను సుఖపెట్టలేడు, నేను సంతోషంగా ఉండలేను. ఏదేమైనా సరే ఇప్పుడు ఆ ప్లంబర్ వస్తాడు కదా, వాడినే సెట్ చేసుకుంటా. మేడం అయిపోయింది, రెడీ చేసేసిన. అయిపోయిందా? మేడం అంతా మంచి సెట్ చేసినావు కదా? మంచిగా రెడీ చేసిన మేడం. సరే ఉండు, పైసలు తీసుకొస్తా. సరే. అబ్బా ఏమైంది మేడం? నొప్పి బాగుందా? అవును. ఆయింట్మెంట్ అక్కడ ఆయింట్మెంట్ తీసుకురా. మేడం అక్కడనే చూడు. ఇదేనా? రాయమంటారా? రాయండి. అమ్మా ఒక్క నిమిషం తగ్గిపోతుంది, ఒక్క నిమిషం. అమ్మా ఇది పెడితే తగ్గుతుంది.
అనిపించింది. ఇగో నువ్వు అప్పుడప్పుడు వచ్చుకుంటావు, సరేనా? సరే, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తా ఉంటా. ఉమ్. ఎట్లా మా ఆయన పొద్దున పోయిందంటే సాయంత్రం వస్తాడు, అప్పుడు ఫోన్ చేస్తా. పొద్దున నాకుండు. ఆ, ఛీ, పో. సరే పో. బాయ్. ఫోన్ చేస్తా. అవుగాని అడుగుడు మర్చిపోయినా, ప్లంబర్ వచ్చిండానే? ఆ, వచ్చిండు. ఆయన పని కంప్లీట్ చేసిండా? చేసిండు. మంచిగా చేసిండు కదా? ఆ, మంచిగానే చేసిండు. సరే, అవన్నీ మంచిగా చూసుకున్నావా లేదా? ఆ, అన్ని మంచిగానే చేసుకున్నా. పనికి వేస్తా. సరే. హలో, ఎక్కడున్నావురా? ఇంటికాడ. మా ఆయన ఇప్పుడే పనికేండు, రా ఇంటికి. ఇప్పుడు సాయంత్రం దాకా రాడు కదని టెన్షన్ ఎందుకే? అట్టి టైం ఎందుకు వేస్ట్ చేసుడు, రావచ్చు కదా. సరే, తొందరగా రా, లేట్ చేయకు. రెడీ ఉండు. రెడీ అయ్యే ఉన్నా. సరే సరే. ఏంటి గింత లేటు? దోస్తు కలిసిండే బయట, అందుకే లేట్ అయింది. అర్ధ గంట అని చెప్పి ఇప్పుడు గంట అవుతుంది, ఇప్పుడు రావడం. వాడు దొరికితే నసగాడు, వాడు ఇచ్చిపెట్టాను నన్ను, అందుకే బిల్ల తప్పించుకుని వచ్చింది తెలుసా అని. అయినా నాకంటే వాళ్ళే ఎక్కువైనట్టున్నారు. అసలు నీతో మాట్లాడాలి, నేను అడిగిన. అలిగినవా? నా బుగ్గ మొదలు పెట్టినవా? ఎట్లుంది? వస్తుంది. మా ఆయన కంటే నువ్వే మంచిగా చేసినావు. మరి అనుకుంటా. మౌనిక, మౌనిక, తాగుడుకు బానిసైన ప్రతి ఇంట్లో జరిగేది ఇదే. తాగుడు మానేస్తే తప్ప పరిస్థితి మారదు. కానీ తాగుడు మాన్పించడం అంత ఈజీ కాదు. మీరెన్నో మందులు వాడి నిరాశపడి ఉండవచ్చు, కానీ ఇప్పుడు కాదు. వాడండి డి అడిక్షన్ డ్రగ్. ఆహార పదార్థాల్లో కలిపి తినిపించండి. 15 రోజుల్లోనే మద్యానికి స్వస్తి పలికించండి. ఎంత పెద్ద వ్యసన పరులైనా ఒక కోర్సు పూర్తయ్యేసరికి మద్యం వాసన చూసినా అసహించుకోవడం గ్యారంటీ. వాడండి డి అడిక్షన్ డ్రగ్. మద్యపానం లేని ఇల్లు, సుఖశాంతుల హరివిల్లు. ఎవరికి ఇప్పుడు? అదే నాకు అర్థమైతలేదు. ఏం చెప్తున్నావే? తలుపుది. మా ఆయన వచ్చినట్టుండు. మీ అమ్మకి ఇప్పుడు ఎందుకు వచ్చిన వాడు? తలుపుది. ఇంకమ్మకం అంతగా ఉండవు, మధ్యాహ్నం రమ్మంటూ సంపదు. నాకేం తెలుసు వాడికి ఇప్పుడు వస్తాడని. ఇప్పుడు ఎట్లా దొరికితే ఇచ్చేది పోతుంది. అదే నాకు అర్థం. బెడికిన దూరం. నేను పడుతున్నా. కొంచెం లోపలికో. ఏమైందే? తలుపులు తీసినానికి ఇంతసేపా? అది నిద్రపోయిందండి, ఈయన వల్లేదు. అయినా మీరేంది ఇప్పుడు ఇంటికి వచ్చారు? ఏం లేదే, కాళ్ళ ఎక్కడని బాగా గుంజుతున్నాయి, తలకాయ వస్తుంది, అందుకే ఇంటికి వచ్చిన. ఓ అవునా, మరి చాయ్ పెట్టుకురావాలా? చాయ్ ఏమద్దు, ఇప్పుడే రాగా ఒడ్లు కడ తాగొచ్చిన. నువ్వేంది అంత గట్టున్నావు? ఏ నాకేం కాలే, నేను మంచిగానే ఉన్నా. టాబ్లెట్ వల్ల టాబ్లెట్ కూడా వేసుకున్నానే, తక్కువ అయితే లేదు. కొంచెంసేపు పడుకుంటా. పండుకుంటావా? పండుకుంటా అంటే కట్ల చూస్తానేంది? పండుకుంటే ఏమైతుంది? ఏం లేదు, సరే పడుకో. ఏమండి, నేను తీస్తా, మీరు పడుకోండి.
చెద్దరు ఎందుకు చెప్తానవే అది కుడకపోతానంటే మీకు తలనొప్పి అన్నారు కాండి చెద్దరు కప్పితే తలనొప్పి తక్కువ అవుతుందని కప్పిన. చెద్దరు చెప్తే తలకాయ నొప్పి తక్కువ అయితే అదే నువ్వు అంత గమ్మతి మాట్లాడుతాను. అయినా వచ్చిన కానీ చూస్తానా ఏమైంది నీకు అంత ఎటు చేస్తాను? ఏ నాకేమైంది? నేను మంచిగానే ఉన్నా. సరే తి నువ్వు అటు మలుగు అనుకో, ఇటు మలుగు అనుకుంటా. నేను ఒక్కటి అడగనా? ఏంటో అడుగు. నా మొగడు ఎప్పుడు చూసినా బయట తీసుకపోడు. నాకేమో బయట తిరగాలని బాగా కోరిక. నన్ను బయట తీసుకుపోతావా? మరి నీ మొగుడు చూస్తే ఏమన్నాడా? ఆడు పొద్దున వేయండంటే సాయంత్రం దాకా ఇంటికి ఆడు. ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. పోదామా? నువ్వు అడుగుడు నేను కాదనుడా. చలో పోదామా ఇప్పుడే? పో బండి తీస్తా. అదా నువ్వు రా, ఇంకేంది? ఇక్కడికి వచ్చిన షాప్కి వచ్చిన అత్తున్నా ఉండు. ఎటువైనవే? బయటకేనా? బయటకంటే బయటకి ఎటు పోయినావు? బయటకేనా నువ్వే అంటుంటే కదా. ఎవరితో పోయినావు? ఫ్రెండ్ తో పోయినా. ఫ్రెండ్ అంటే ఆడోళ్ళు అమ్మగొల్లా? ఆడోళ్ళే. ఆడోళ్ళతో పోయినావు నువ్వు? అట్లా అమ్మగారితో పని నేను చూసిన. ఇంటికి వచ్చి గంట అవుతుంది, ఫోన్ చేస్తే ఫోన్ ఎవరు? ఎటు పోయినావు? అవును పోయినా. నువ్వు మంచిగా సుఖ పెట్టినాక వాంతో నేనెందుకు పోతా? అందుకే వాడు నన్ను మంచి సుఖ పెడతానే వాంతో తిరుగుతానా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇంతకు బరితెగించినవా నిన్ను? అసలు మనిషివే రానే? అసలు నువ్వు మొగాడువేనా? నువ్వు కొట్టుడు కాదురా మొగతనము, తిట్టుడు కాదు. పెళ్ళాన్ని సుఖ పెట్టినప్పుడే మొగోడు అంటారు. ఛీ జరగా. గిట్లెందుకు చేసినవి అసలు నువ్వు? గీ పాడలు వచ్చినా నీకు ఎందుకు వచ్చింది చెప్పు? నిన్ను నేను ఎంత మంచిగా చూసుకుంటాననే నీ మీద ఒక్కసారి చెయ్యేసిన ఇన్ని రోజులల్లో నువ్వు ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇచ్చిన. నిన్ను మంచిగా చూసుకున్నా, అయినా నువ్వు నాకు ఇట్లా ద్రోహం చేస్తావని కళ్ళలో కూడా అనుకోలేదే. నువ్వు నన్ను మంచిగా సుఖ పెట్టినాక పరాయ మొగన్ కోసం నేనెందుకు దండాడతా? అది కాదే, అసలు ఈ విషయం నలుగురు తెలిస్తే నా గురించి ఏమనుకుంటారు చెప్పు? నేను బయట తలెత్తుకొని ఎట్లా తిరగాలి? నలుగురికి తెలిస్తే నా ఇజ్జత పోతుందని నువ్వు ఆలోచించుకుంటాను. కానీ ఈ వయసులో ఎంజాయ్ చేయక ఇంకే వయసులో ఎంజాయ్ చేస్తాను చెప్పు? ఇప్పుడే ముసలిమైనవా? అది కాదే, నాకున్న టెన్షన్స్ కు ఇంట్లో చూసుకోవాలి, అటు బయట పనికాడ ఎంత ఒత్తిడి నీకు తెలుసా? నువ్వే అర్థం చేసుకోకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారే? నీకంటే పనుందని పొద్దున పోయి సాయంత్రం వస్తాను. నేను లేచి నుంచి నువ్వు వచ్చేదాకా ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా. నాకెన్ని ఆలోచనలు వస్తాయో ఒక్కసారి ఆలోచించినవా?
నీకు బయటలో వాళ్ళతో నీళ్ళతో మాట్లాడితే నీకు అన్ని ఏమన్నా టెన్షన్ ఉంటే అన్ని పోతాయి. కానీ నేను వాళ్ళకి చెప్పుకోవాలి. వచ్చినాక నీతో ప్రేమ కొద్ది ఉండమన్నా గానీ నువ్వు నన్ను దూరం పెడతావు. సరేనే, అయింది ఏదో అయిపోయింది. ఈక నుంచి నువ్వు చెప్పినట్టే ఇంటా, నీకు నచ్చినట్టే ఉంటా. ఇవన్నీ పాడ ఆలోచనలు మార్చుకోయే. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు ఇంకా అర్థమైతలేదు. ఏ మొగడైనా ఆడది ఏ తప్పు చేసినా భరించుకుంటాడు కానీ తన భార్య స్థానాన్ని ఇంకోటి వంచుకుంటే ఏ మొగడు తట్టుకోలేడే. అయినా కూడా నేను ఇంత మంచిగా మాట్లాడుతున్నా అంటే నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావని బాధనే. ఏం మంచిగా మాట్లాడతానో ఇప్పుడు కొట్టినావు కదా, ఇంకో మంచిగా మాట్లాడతానంట మంచిగా. అది కాదే, నీకు దండం పెడితేనే ప్లీజ్ మన ఈ కాడి నుంచి మంచిగా ఉన్నావే. నువ్వు ఇలాంటి తప్పులు చేయకే. నేను ఇవన్నీ మర్చిపోతా, నువ్వు కూడా మర్చిపో. నువ్వు నేను మంచిగా చూసుకుంటా. ప్లీజ్ నీకు దండం పెడతా, నా మాటినే. సరే, ఇక నుంచి మంచిగానే ఉంటా. నువ్వు కూడా నాతో మంచిగానే ఉండాలి. సరే. ఏందే ఏందే ఇది? నీకు మొన్ననే గంట మంచిగా చెప్పినా కాదే, నా ముంగట్నేమో సరే మంచిగుంటా అన్నావు. నువ్వు మంచిగుంటావు కావచ్చు, నీతోటి నేను అన్ని విధాలు మంచిగుందాం అనుకున్నావు. కానీ నువ్వు మారవని అర్థమైందే నాకు. నువ్వు మారవిగా. అరే, నీకు కొద్దిగా సిగ్గుమని అనిపిస్తలేరా? నీకు భార్య పిల్లలు లేరారా? యజమాని భార్య నీకు ఎట్లా కనబడుతుందిరా? కనబడుతుందిరా? మనిషివేనా? మనిషివారా నువ్వు? ఇంటికి వచ్చి పని చేయరా అంటే ఆగురా. ఫస్ట్ నీ భారం చక్క చూసుకో, నన్ను కాదురా. నన్ను కొడుతున్నాయిరా నువ్వు. దెబ్బలేదు ఎంత హౌలే చూసినవాడా? చూసినవాడు ఎట్లా మాట్లాడతాడు? ఏంది గట్ల చంపిన ఉందామని హోసు పాపి గారా? అడు నీ గల్ల పట్టుకుంటే ఏం చేయాలో అర్థం కాక దీంతో చంపేసిన. నీకు సిగ్గు? అయ్యో, ఇట్లయితే అట్లా ఎట్లా పడి చచ్చిపోయింది కదా. మనం ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఓహో, మంచిగా ఉందా నీ కథ. నాకు పిల్లలు లేదనుకున్నా అని ఏదో నేను చూసి నీ సుఖ పెడదామని సంబరపడ్డా. అంతేగాని నీతో ఈ మోజు కాదు, నాకు ఏది కాదు. పిచ్చిదానా, నీ మొగున్నే చంపినావు నువ్వు ఇంత చిన్న నొల్లికే. రేపు పొద్దుగాల మళ్ళీ అన్న సంపాదన ఏంటి నమ్మకమే? అరే, నువ్వు నన్ను ప్రేమించలేదారా? పిచ్చిదానా, పెళ్ళైన దాంతో నాకు ప్రేమైంది మెంటల్ దానా. కేవలం నీ మీద మోజు పడి నీతో కోరిక తీర్చుకోవడానికి నేను వచ్చిన. అంతేగాని ప్రేమ గిన్మ నైట్ జాంత. నీకో దండం, నీ మోహన్కో దండం. అమ్మా ఏమండి, నన్ను క్షమించండి. వాడు చూపించిన ప్రేమ నిజమే కావచ్చని మిమ్మల్ని అనుమానించి నేను వాళ్ళతోనున్నా. 10 నిమిషాల సుఖం కోసం మిమ్మల్ని అనరాని మాటలు అన్నానండి. ఇప్పుడు నా బతికి ఏం కావాలండి? నన్ను క్షమించండి.
తాగుడుకు బానిసైన ప్రతి ఇంట్లో జరిగేది ఇదే. తాగుడు మానేస్తే తప్ప పరిస్థితి మారదు. కానీ తాగుడు మాన్పించడం అంత ఈజీ కాదు. మీరెన్నో మందులు వాడి నిరాశపడి ఉండవచ్చు, కానీ ఇప్పుడు కాదు. వాడండి డి అడిక్షన్ డ్రగ్. ఆహార పదార్థాల్లో కలిపి తినిపించండి. 15 రోజుల్లోనే మద్యానికి స్వస్తి పలికించండి. ఎంత పెద్ద వ్యసనపరులైనా ఒక కోర్సు పూర్తయ్యేసరికి మద్యం వాసన చూసినా అసహించుకోవడం గ్యారంటీ. వాడండి డి అడిక్షన్ డ్రగ్. మద్యపానం లేని ఇల్లు సుఖశాంతుల హరివిల్లు.